అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను ఖురాన్లోని సూరాల యొక్క అర్థం తెలుగులో చదివి చెప్తానండి. ఈరోజైతే సూరా 105, 106 యొక్క అర్థం చదివి చెప్తానండి. నేను చదివే విధానంలో తప్పులు ఏమైనా ఉన్నట్టయితే క్షమించండి. మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. వీడియో చూసిన వాళ్ళందరూ దయచేసి షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఎందుకంటే తెలియని వాళ్ళకి సూరాల యొక్క అర్థం తెలుగులో తెలుస్తాయి కదండి. ఖురాన్ యొక్క అర్థం తెలుగులో తెలుసుకొని చదవడం చాలా మంచిదండి. ఇప్పుడైతే నేను సూరా చదవడం మొదలు పెడుతున్నానండి. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సూరా నెంబర్ 105. సూరా పేరు అల్ ఫీల్. ఆయతులు 5. అవతరణ మక్కాలో జరిగింది. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఏనుగుల వారి పట్ల నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీవు చూడలేదా? ఆయన వారి కుట్రను భగ్నం చెయ్యలేదా? ఆయన వారిపైకి పక్షుల్ని గుంపులు గుంపులుగా పంపాడు. అవి మట్టి కాల్చగా తయారైన కంకర రాళ్లను వారిపైకి విసిరివేస్తుండేవి. చివరికి వారి స్థితి పశువులు తినేసిన పొట్టు మాదిరిగా మార్చివేశాడు. ఇప్పుడు నేను ఈ సూరా యొక్క పూర్తి అర్థమైతే చదివి చెప్తానండి. 105 అల్ ఫీల్ అని ఉంది కదండి, అక్కడి నుంచి ఇక్కడ ప్రస్తావించబడిన సంఘటన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర జననానికి 50 రోజుల ముందు జరిగింది. యమన్ దేశాన్ని పాలించే అబీసీనియా రాజ్యం యొక్క క్రైస్తవరాజు అబ్రహా 60,000 మంది సైనికుల్ని తీసుకుని పవిత్ర కాబా మందిరాన్ని ధ్వంసం చేసే దురుద్దేశంతో మక్కాపైకి దండెత్తి వచ్చాడు. ఈ సైన్యంలో ఎన్నో ఏనుగులు కూడా ఉన్నాయి. అతడు ముజ్దలిఫా మీనాల మధ్యకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా సముద్రం వైపు నుండి పక్షులు గుంపులు గుంపులుగా తమ ముక్కులతో పంజాలతో కంకరరాళ్లను తీసుకుని వచ్చాయి. అవి అబ్రహా సైన్యంపై కంకరరాళ్లను కురిపించాయి. ఎవరెవరి మీద ఈ కంకరరాళ్లు పడ్డాయో వారి శరీరాలు తూట్లు పడి మాంసం ముక్కలు ముక్కలుగా క్రింద పడసాగింది. ఈ విధంగా ఈ సైన్యమంతా నాశనమైపోయింది. అరేబియాలో ఈ సంఘటన చాలా ప్రసిద్ధిగాంచింది. ఈ సూరా అవతరించేటప్పుడు కూడా దీన్ని కల్లారా చూసిన వేలమంది ప్రజలు మక్కాలో ఉన్నారు. అల్లాహ్ మహిమ వల్లనే ఏనుగుల వాళ్ళు సర్వనాశనమయ్యారనే విషయాన్ని అరేబియా వాసులందరూ నమ్మేవారు. ఇది ఈ సూరా యొక్క పూర్తి అర్థం అండి. సూరా నెంబర్ 106 కూడా చదివి చెప్దాం అనుకున్నానండి, అది వేరే వీడియోలో పెడతానండి. సూరా 106 నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.